వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు మళ్లీ పునాదులు పడుతున్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడప నగరంలోని ద్వారకానగర్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబాటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగకుండా పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నారని, రాబోయే రోజుల్లో రాయలసీమకు మంచి రోజులు రానున్నాయని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చే విధానంలో 25% పెట్టుబడులు వచ్చే దాంట్లో నారా లోకేష్ గారి కృషి, ఈ రెండిట్లో కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాదులు పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించడం, వాళ్ళే ప్రొవోకేట్ చేయడం, ప్రజలను రెచ్చగొట్టడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు దౌర్జన్యం చేశారని చెప్పి ప్రజల్లోకి ఒక దుష్ప్రచారాన్ని తీసుకుపోయే పనిలో పట్టుకున్నారు. మన అంబటి రాంబాబు విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. పరామర్శకు పోయేటప్పుడు 500 కార్లు మందుల్లో మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పోయి నీ బాధ్యతలను పరామర్శించిరా. దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడడం ఎందుకు? ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రాకుండా, అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీ ఆ విధంగా దుష్ప్రచారం చేసి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి మేము వచ్చేస్తాం 3 ఏళ్లలో, అప్పుడు చూస్తాం మీ కథ అని మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మీరేం చేశారో ప్రజలు చూసినారు. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళా 3 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ మేము వస్తాం, పోలీసులు కథ చెప్తాం, మీ కథ చెప్తామని మాట్లాడతాం. ఎప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, అవతల పార్టీ మీద విరుచుకుపడ్డము, మిమ్మల్ని అణిచివేస్తానన్నాము, ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడం తప్ప 5 సంవత్సరాల మీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని చెప్పి నేను అడుగుతాను. నిన్న పోతిరెడ్డిపాడుకు పోయినారు రాయలసీమ నాయకులంతా. మీరందరూ పోవాల్సింది పోతిరెడ్డిపాడుకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన హయాంలో అధికారం లేకొచ్చిన 5-6 నెలల్లోనే జీవోలు ఇచ్చి మొదలు పెట్టాడు.